ఇవాళనే వీళ్ళని కలిసి ఉంటుంది. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ నుంచి ఉండే ఇవాళ పొద్దుగాల కలిసినప్పుడు దామగుండంలో అది దేశానికి, ఈవెన్ ప్రాంతానికి, ఈవెన్ అడవికి కూడా చాలా మంచిది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే దాంట్లో మొట్టమొదటి వాళ్ళు చెప్పింది ఏంటంటే దామగుండం ఎన్నో చెట్లు ఉన్నాయి, 12 లక్షల చెట్లు పోతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? నాకు రాలేదు ఉత్తనే. ఇంకోటి ఏంటంటే దామగుండము అది చెట్లు తీస్తే పర్యావరణకు నష్టము, మన మూసికు ఖతరా. వాళ్ళకు తెలియదు, వాళ్ళకి సోయే లేదు. దామగుండంలో పడే ఒక్క సుక్క కూడా మూసిపోదు, అది కాగ్నాకు పోతుంది ఉల్టా. వాళ్ళ సైంటిఫిక్ మతి అంటున్నది. దాంట్లో ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది వ్యతిరేకిస్తుండ్రు. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల ఉన్నోళ్ళు. నాకు తెలుసు, నేను దామగుండం మధ్యల నుంచి రోడ్ వేసిండ్రు, నేను దాన్ని వ్యతిరేకించాలి. దామగుండం మధ్య నుంచి డాంబర్ రోడ్ వేసిండ్రు, మీకు యాదికుందో లేదు. దానివల్ల ఇంతకుముందు చెట్లు కొట్టుకోవతుండే, ఇప్పుడు ట్రైలర్ల రోడ్ మీద పోయి చెట్లు కొట్టి నింపుకోవతున్నారు. నాకు తెలుసు ఎన్నో ప్రాంతాలలో ఇప్పుడు నేవీ రడార్ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ అవుతుంది, లోపల బర్లు గొడ్లు పోలేవు, చెట్లు కొట్టలేరు. అన్నిట్లో ఎక్కువ ప్రొటెక్షన్ అవుతుందంటే నేవీ తీసుకుంటేనే ఉన్న దానికంటే ఎక్కువ ప్రొటెక్షన్ అవుతుంది. దాంట్లో అవును కొన్ని పోతాయి, దాని టోటల్ ఫుట్ ప్రింట్ అంటే దానికి ఏం కడతారు, యాంటీనాలు కడతారు. ఒక్కటి కాదు, ఎన్నో 20-30 సన్నగా పొడుగుంటాయి. అంటే గింతే భూమి ఇంతే పోతుంది. కానీ దానికి సపోర్ట్ ఫెసిలిటీస్, ఆఫీసెస్ వాళ్ళు ఉంటుంది, క్వార్టర్స్ కడతారు. మొత్తము వేలాది ఎకరాలు ఉంటే దాంట్లో పోయేది 5% కంటే తక్కువ పోతుంది భూమి, దాని ఫుట్ ప్రింట్. చెట్లు పోతాయి, ఎన్ని పోతాయి నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఓ చట్టం ఉందని కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ 1 ఎకరం అడవి పోతే ఇంకా వేరే దగ్గర అదే ఎకరం అడవి ఇవ్వాలి, ఆ ఎకరంలో చెట్లు నాటుతందుకు పైసలు ఇవ్వాలని ఉంటుంది. అవి కూడా పనిచేస్తాయి ఇక్కడ. అవును, ఇది 5% పోతే మళ్ళీ 5% భూమి యాడ్ అవుతుంది, చెట్లు యాడ్ అవుతుంది. ఇక్కడ ఒక్క చెట్టు పోయినా అది ఒక్క చెట్టు యాడ్ అవుతుంది. ఇది దేశ అభివృద్ధి కొరకు, దేశ భద్రత కొరకు, దేశ సెక్యూరిటీ కొరకు. ఇది ఎవ్వరు కూడా దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు దీన్ని ఆపొద్దు. పర్యావరణం మీద ప్రేమ ఉన్నోళ్ళు కూడా గమనించాలి. అవును, పర్యావరణం 5% నష్టం అవుతుంది, కానీ 10% ఇంప్రూవ్ అవుతుంది. మీ ఇప్పుడు ఓన్రీ ఎంతమంది షికార్లు చేస్తలేరా నవాబులు, జింకలు కొడతలేరా తుపాకులతోటి, పక్క చెట్లు కొడతలేరా పొయ్యిలో పెట్టుకుంటేందుకు, మేకలు బర్రెలు గొడ్లు ఓతలేవా లోపటికి. ఎప్పుడే పర్యావరణం కాపాడుతుంది అది. అవును, 5% పోతుంది, 5% కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఇస్తారు. అప్పుడు అన్నారు, నువ్వు ఫోన్ మాట్లాడి చచ్చిపోతారు, నీ ఇంటి మీద ఇది పోతే చచ్చిపోతారు. ఇది లో ఫ్రీక్వెన్సీ అయ్యా, దీనికంటే తక్కువ. ఇది చచ్చిపోయేది ఉంటే దాంతో చచ్చిపోయేది ఉంటుంది మనం ఇప్పటి వరకు సెల్ ఫోన్ల ద్వారా. నేను ఇంజనీర్, అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆ లో రేడియేషన్ వల్ల ఏమీ కాదు. అండ్ లో రేడియేషన్ బై ద వే ఇది ఎందుకు ఇక్కడ పెట్టిందంటే ఇది నేవీకి సంబంధించింది. అంటే సముద్రాల పోయే షిప్స్ల కింద సబ్మెరీన్లను కూడా గుర్తుపడుతుంది ఇది. అంటే నిజంగానే లో ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడి నుంచి సముద్రం, అంటే ఇక్కడి నుంచి బొంబాయి వరకు, ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు అందరు కూడా చచ్చిపోతారు, అందరు కూడా అవుతుంది. ఉత్తమైన వికారాబాద్ వాళ్ళే కాదు. ఆ లో ఫ్రీక్వెన్సీ చాలా ఇదే బెస్ట్. ఎందుకంటే ఎక్కడేసి తీరు ఇది బెస్ట్. ఎందుకంటే ఇది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ అన్నిటికీ ఇది. అండ్ ఇది సెక్యూర్, భారతదేశంలో సెంటర్లో సెక్యూర్ ఉన్నది, అది ప్లాటోలు ఉన్నది, అది తిరస్కరించి ఇవన్నీ ఉత్తమాటలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.